हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान KR के ఛానల్। ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ KR के ఛానల్। సో ఫ్రెండ్స్, ఈ మార్కెట్ వచ్చేసి చాలా పెద్ద మార్కెట్। గాలి ఎక్కువ వస్తుంది, వాయిస్ ఎలా వస్తుందో ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకుందాం। ఈ మార్కెట్ చాలా పెద్దదండి, సాయంత్రం దాకా నడుస్తుంది। ఇది అడ్రస్ వచ్చేసి కర్ణాటక స్టేట్, చింతామణి తాలూకు। అడ్రస్ ప్రాపర్గా తెలియదు మనకు కూడా, చింతామణి తాలూకులో వస్తుంది। బస్ స్టాండ్ ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది। సో ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా చూస్తున్నారు కదా, జనాలు ఎంత ఉన్నారో ఆవులు కూడా అంతే ఉంటాయన్నమాట। సో ఇక్కడ రాత్రి 12 గంటలకి 2 గంటలకు వస్తాను నేను మామూలుగా ఇక్కడికి వచ్చినప్పుడు, అప్పుడు ఏం కనిపించవు। తెల్లారైపోతే ఎక్కడి నుంచి వస్తాయో ఏమో కానీ అసలు మార్కెట్లో సందు లేకుండా వచ్చేస్తాయి। సో ఇప్పుడు మనం నిలబడి ఉండే సెక్షన్ వచ్చేసి అన్ని దూడలు ఉంటాయండి, పేయి దూడలు ఇవే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి। సో అందుకని ఫస్ట్ వీటిని కవర్ చేసుకుందాం, తర్వాత అక్కడ బేరాలు అవుతాయి, అయిన తర్వాత అక్కడ చూసుకుందాం। ఇప్పుడు 6:30 అలా అవుతుంది, టైం 6:30-7 అవుతుంది। సో ఫస్ట్ వీటిని చూసుకున్న తర్వాత ఆవుల కాడికి వెళ్దాం, అలాగే ఆ దేశీ వాళ్ళ ఎద్దులు ఉన్నాయి వాటిని కూడా చూపించుకుందాం। సో ఇవన్నీ అమ్ముడిపోయినాయి అనమాట, ఇవి ఇక్కడ కట్టి ఉన్నాయి కదా బళ్ళకు, అవన్నీ అమ్ముడిపోయినాయి 6,000కి। ఇప్పుడు నా ముందర 2 బేరాలు జరిగినాయి, 6,000కి ఒకటి కొన్నారు, 7,000కి ఒకటి కొన్నారు। ఇలాగ 5,000 నుంచి 25,000 దాకా ఇక్కడ ఈ దూడలు అనేటివి దొరుకుతాయి మనకు, పేయి దూడలు కానివ్వండి, దున్నపోతు దూడలు కానివ్వండి। వాయిస్ ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేస్తాం మనం। సో వాయిస్ అయితే కొద్దిగా గాలి వస్తుంది, అడ్జస్ట్ చేసుకుందాం। సో టైం పెరిగే కొద్దీ గాలి తగ్గుతుంది అనేసి ఆశిస్తాం, లేదంటే మైక్ పెట్టుకోవడానికి ట్రై చేద్దాం మనం। సో మన అలీ ఖాన్ డైరీ ఫామ్ అన్న ఛానల్ తోటి వేరే ఛానల్ ఉంది ఒకటి, ఓన్లీ ఆవులు గేదెల కోసంగా। దాంట్లో మిగతా వీడియోస్ వస్తాయండి, దీంట్లో మీకు 2-3 కనిపించవచ్చు, మిగతావి వచ్చేసి ఆ ఛానల్లో కనిపిస్తాయి, అవి కూడా చూడండి మీరు। అలీ ఖాన్ డైరీ ఫామ్ అన్న పేరుతోటి ఉన్నాయి। సో ఇప్పుడే ఒక 10 నిమిషాల్లోనే ఒక 3 అమ్ముడిపోయినాయి। చాలా పెద్ద మార్కెట్ అండి ఇది, వెళ్ళి ధరలు కనుక్కుందాం మనం। ఇదిగో అవన్నీ అమ్ముడిపోయేటివి। మన అలీ ఖాన్ డైరీ ఫామ్ అన్న పేరుతోటి ఛానల్ ఉంది, దాంట్లో ఆవులు గేదెలకు సంబంధించిన మాత్రమే వస్తాయి, మీరు దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఆ ఛానల్లో మిగతా వీడియోస్ అనేసి చూడొచ్చండి। ఎప్పుడెరికైనా ಕನ್ನಡ ಚೆನ್ನಾಗಿದೆ, ಎಲ್ಲ ಮಿಕ್ಸ್, ಏನಕ್ಕೂ ಕನ್ನಡ ಗೊತ್ತು, అన్ని దొరుకుతాయి, ದೊಡ್ಡ ಹಸುಗಳು ಎಲ್ಲ ಹಾಲು ಕೊಡುವಂತ ಕರುಗಳು ಸಿಗ್ತಾವ। ಬೇಕಾದ್ರೆ ವ್ಯಾಪಾರಸ್ಥರು ಎಲ್ಲೂ ಬಂದು ಚಿಂತಾಮಣಿಗೆ ವಾರ ಚಿಂತಾಮಣಿ ದೊಡ್ಡ ಮಾರ್ಕೆಟ್ ಇದು, ಮಾರ್ಕೆಟ್ ಯಾವ ಮಾರ್ಕೆಟ್ ಬಂದ್ರೆ ಎಲ್ಲಾ ಮಾರ್ಕೆಟ್ ಚಿಂತಾಮಣಿಗ ಎಲ್ಲ ಹಸುಗಳು ಸಿಗ್ತಾವ, ಎತ್ತುಗಳು ಸಿಗ್ತಾವ, కరువులు సిగ్తావా, అన్ని దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి। కావాల్సిన వాళ్ళు అందరూ వచ్చి మార్కెట్లో సేల్స్ తీసుకొని పోవచ్చు। ఓకే అన్న, సో అన్నగారు చెప్పేది ఏంటంటే చాలా పెద్ద మార్కెట్ ఇది, ఇక్కడ మనకు అన్ని రకాల జీవాలు వస్తాయని, అంటే పెద్ద ఆవులు కానివ్వండి, దూడలు కానివ్వండి, ఎద్దులు కూడా కనిపిస్తూ ఉంటాయి। సీమ అంటే మన దేశీవాళి ఆవులు అనమాట, దేశీవాళి ఎద్దులు అన్నీ వస్తాయని చెప్తున్నారు। సో ఫస్ట్ బ్రదర్ కాడి నుంచి అడిగి స్టార్ట్ చేద్దాం మనం। చాలా వీడియోస్ అయితే ఇప్పటికీ ఒక 3 అమ్ముడిపోయినాయి ఇక్కడ। సో అన్నగారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం, ఎంత చెప్తారనేది। నాకు తెలిసి 5,000 కాడి నుంచి 25,000 దాకా ఇక్కడ వ్యాపారం అనేది జరుగుతూ ఉంటుంది। సో 55,000 పడ్డలు నడుస్తూ ఉంటాయా, చూద్దాం। సో ఇలాంటివి చిన్న సైజు చూద్దాం మనం, ఒక 7-8 నెలలు వయసు అలా ఉంటాయి అనుకుంటున్నాను। వీటి కాడి నుంచి స్టార్ట్ చేద్దాం, 3 ఉన్నాయి, అంటే ఒక్కొక్కటి చూపించడం కష్టం కాబట్టి, మార్కెట్ కూడా పెద్దది కాబట్టి మనకు 3 చూపించి బేరం చెప్పేద్దాం మనం। సో ఎలా ఉన్నాయి అనేది బాబో, ఇది వచ్చేసి ధర అయినప్పటికీ అదిరిపోయింది నాకైతే। సో అవతల ఉండేది పంజాబ్ది అంట, అవతల పక్క ఉండేది ఇది వచ్చేసి వేరేది అంటున్నారు। ఇది 45-55 అని చెప్తున్నారు, నా అందాజు ప్రకారం ఒక 8 నెలలు అటు ఉంటుంది, అంతే కదా, 8 నెలలు వయసు అలా ఉంటుంది। 45,000, 55,000 అంటున్నారు, చూపిస్తాను నేను। ఇందాక అక్కడ 5,000, 10,000 కూడా అమ్ముడిపోయినాయి, రకరకాలుగా ఉన్నాయి మార్కెట్లో, చూద్దాం। సో ఇక్కడ ఒక పేయ ఉంది, ఇది ఒక సంవత్సరంన్నర అలా వయసు ఉంటుంది, దీన్ని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం। ఇక్కడ హెచ్ఎఫ్ జాతి ఆవులు చాలా పెద్దగా వస్తాయి, దూడలు చూస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికి దీని గురించే మాట్లాడుకుందాం। నా ఎంత చెప్పినారు నా ఇది? 65,000। తెలుగు వచ్చా? మాషాల్లా। ఈ కర్ణాటకలో హిందీ వస్తే చాలు, ఎక్కడికైనా తిరిగేసి వచ్చేవచ్చు కర్ణాటకలో। అలాగే తెలుగు మాట్లాడేవాళ్ళు మీకు గంటకు ప్రతి 10 మందిలో 5 మంది కనిపిస్తారు మీకు తెలుగు మాట్లాడేవాళ్ళు, ఇబ్బంది లేదు। 65,000 అనేది అర్థం కాలేదన్నా? 500 పొలము. ఆహా, ఓకే, ఏమో నాకు అర్థం కాలేదు। 65,000 అనేది బేరం అనేది చెప్పినారు, బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి। సో తొలిత పేయ ఇది। ఇంకా ఫస్ట్ నేను ఇలాంటి దూడల్ని చెప్పుకోవడానికి ట్రై చేస్తాను, వీటి గురించి మాట్లాడుకుందాం। సో ఇది కూడా ఒక 6 నెలలు 7 నెలలు ఉంటాయి, అలాంటి బ్యాచ్ బ్రదర్ దగ్గర
చాలా ఉన్నాయి ఆయన దగ్గర. 3, 5, 8 ఉన్నాయి ఆయన దగ్గర. ఒకసారి కనుక్కుందాం స్టార్టింగ్ పే ధర ఎంత ఉంది అనేది ఆయన దగ్గర, ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం మనం. ఇటు వచ్చేస్తానా. సో ఎంత పడుతుంది నా పే ఒకటి? 35,000 ఇది కనిపించే పేయ. 35,000 అనేది దీనికి చెప్పున్నారండి. సో తక్కువదంటే ఎంత ఉందో నాకు దీంట్లో? 25-30 స్టార్టింగ్ ప్రైస్. సో సారీ 8 దూడలు ఉన్నాయండి. 8 దూడలు వచ్చేటప్పటికి 25,000, 30,000 అలా బేరం ఉందంట. సో ఒక్కొక్క దానికి వచ్చేసి ఒక్కొక్కటి చెప్పుకుంటా పోవాలంటే చాలా లేట్ అయిపోతుంది. వాట్సాప్ కదన్నా, యూట్యూబ్ అన్న. ఇది కూడా ఒక 1 ఇయర్ ఆ రేంజ్లో ఉంటుంది. సో ఇది ఎలా చెప్పినారు అడిగి తెలుసుకున్నాను ఒకసారి. ఎంత చెప్పినారు? మీరు కొన్నారా? సో బ్రదర్ కొన్నారంట. అది అడుగుదాం ఒకసారి ఆయన ఎక్కడి నుంచి అనేది. తెలుగా కన్నడనా? ప్రాపర్ మీది కర్ణాటకనా? కర్ణాటక. సో ఈ మార్కెట్కి రెగ్యులర్గా వస్తూ ఉంటారా లేదా ఎప్పుడే రావడం అన్న? మార్కెట్కి రెగ్యులర్గా వస్తూ ఉంటారా లేదా ఎప్పుడే రావడం? సో ఈ ఒక 10-15 దూడలకైనా అడిగి ఉంటారా రేట్లు? ఎలా ఉన్నాయి నా యావరేజ్ ప్రైస్ ఎలా ఉంది? జాస్తి చెప్తున్నారా? అంటే అడిగిన ప్రతి దగ్గర 30-35 అలాగున్నాయా? ఇది ఎంత 45 చెప్తే 40 కొన్నారు. సో విన్నారు కదండి, బ్రదర్ వచ్చేసి 45,000 ఆస్కింగ్ ప్రైస్. 40,000 అనేది కొన్నారంటది. 1 ఇయర్ ఏజ్ అనేది ఉంటుంది. సో ఇటు చూడొచ్చు, 1 ఇయర్ ఏజ్ ఉంటుంది. 40,000 కొన్నారు అది. సో ఇవన్నీ అమ్ముడిపోయి ఉంటాయండి నాకు తెలిసినంత వరకు. ఇవన్నీ అమ్మేసి కొన్నోళ్ళు కట్టుంటారు ఇక్కడ. సో వాటిని ఇప్పుడు ధరలు కనుక్కోవడం కష్టము. సో అక్కడేదో ఒక బేరం జరుగుతుంది, అది కూడా వినేసి వద్దాం. పక్కకి వెళ్ళి విని తర్వాత వీడియో తీద్దాం. సో దీనికైతే బేరం జరుగుతూ ఉంది, చూద్దాం ఎంతగా అవుతుంది అనేది. ఇది కూడా 1.5 ఇయర్ అలా ఉంటుంది వయసు వచ్చేసి. బేరం అవుతుంది, అడుగుతున్నారు, చెప్తున్నారు, డబ్బులు పెడుతున్నారు. ఆయన వదలటం లేదు. ఇంకా ఎంతగా అడిగి ఉన్నారో చూద్దాం. ఈ పే వచ్చేటప్పటికి 42,000కి అట్లా చెప్తున్నారు. 40,000కి అవుతుంది ఇది 40,000 మీద. సో ఇవి కూడా అయిపోయినట్టున్నాయి, చూద్దాం ఒకసారి. కొనేసినట్టున్నారు. ఇందాక బేరం జరుగుతూ ఉండింది అక్కడ. అయిపోయినాయినా? సో కొనేశారు. ఇదిగో ఇలా ఇంత పెద్దగా మార్కెట్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ 2, ఇది ఒకటి 3, అదొకటి 4 కొన్నారు వాళ్ళు. దగ్గరకు వెళ్దాం, వెళ్ళేసి ఒకసారి కనుక్కుందాం ఎంత కమ్మారు అనేది. సో ఇది 40,000కి పెద్ద ఆయన అడుగుతున్నారనమాట ఇది. సో చిన్న దూడని చూద్దాం మనం. దీనికి కొన్నారా, అమ్ముతున్నారా? ఇది ఎంత చెప్పినా? ఎస్టునా ఇది? 16,000 ఇది చెప్పున్నారండి. ఇది 16,000 అనేది. ఇది అది మేల్, అది ఎద్దు. సో దూడలు కూడా ఉన్నాయి. సో దీనికి బేరం జరుగుతూ ఉంది. 32,000 అనేది బేరం జరుగుతుందంట. 32,000 అనేది. చూద్దాం ఎంతకు అవుతుందో, తెగుతుందో. 32,000 అనేసి అంటున్నారు ఆయన. ఫైనల్ ఏమవుతుందో చూద్దాం. సో ఇవన్నీ కొనేసి ఉండేటివి. వీటికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా దొరికితే చెప్తాను. సో అదిగో అక్కడ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఇవన్నీ కొనేసి ఉన్నాడు ఆయన. నేను వచ్చి వీడియో స్టార్ట్ చేసిన 5-10 నిమిషాలకు 3 కొన్నాడు ఈయన. ఎంత కొన్నాడో ఒకసారి అడిగి తెలుసుకుంటాను నేను. ఎందుకంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అయిందనమాట ఆయన మాట్లాడేటప్పుడు. ఒకసారి మాట్లాడతాను నేను. మాట్లాడేసి ఆయనతో కూడా ఒకసారి చెప్తాను. ఆయనతో మాట్లాడితే బాగుంటుంది. సో ఇవన్నీ కొని ఉన్నారండి బ్రదర్, మాట్లాడాను నేను. చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాని గురించి అయితే చెప్పలేము, అన్నీ చూపిస్తాను. సో అన్నిటి మీద యావరేజ్ మీద కొన్న ఆయనకి ధర పడిన ధర చెప్తాను. సో ఒకసారి దూడలన్నీ చూసుకొని వద్దాం. ఇవన్నీ పేయి దూడలు. ఆయన పల్లెల్లో మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకుని పోయి రైతులకు అమ్మడానికి ఆయన చూసే విధానము, ఆయన మాట్లాడే విధానం అర్థమవుతుంది. అంటే ఇది సూడి మీద ఉందా లేదా, దగ్గరలోకి వస్తుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటున్నాడు అన్నమాట ఆయన. సో ఆ రకంగా చెక్ చేసి తీసుకుంటున్నారు. సో యావరేజ్ మీద మొత్తం మీద ఈ పక్క బండికి ముందర ఉండేటివి మాత్రమే చిన్నవి ఉన్నాయన్నమాట. ఇవి మాత్రమే చిన్నవి ఉన్నాయి, మిగతా అన్ని వెనకాలన్నీ పెద్దవి ఉన్నాయి. ఒక్కొక్కటి 25,000 దాకా పడిందనేసి చెప్పినారండి. అంటే ఈయన ఇక్కడ కొనేసి మళ్ళీ వేరే దగ్గర అమ్మాలి కాబట్టి ₹1 పైకి చెప్పుండొచ్చు. సో నేను విన్నది అయితే 7,500 ఒకటి విన్నాను, 12,500 ఒకటి విన్నాను, 5,500 ఒకటి విన్నాను. దీంట్లో ఏదో ఆ 3 అయితే నేను కొనేటప్పుడు పక్కనే ఉన్నా. సో యావరేజ్ మీద 25,000 ఈచ్ పడింది అనేసి ఆయన చెప్పుకొని రావడం జరిగిందండి. ఒక్కొక్కటి 25,000 పడిందన్నారు. ఇవి చూడొచ్చండి, పెద్ద ఆయన దగ్గర ఒక 4 ఉన్నాయన్నమాట. ఈ 4 దూడలు వచ్చేసి 2 ఒక రకంగా ఉన్నాయి, 2 ఒక రకంగా ఉన్నాయి. ఇది వచ్చేసేటప్పటికి 4 ఉన్నాయి కదా, 4గిట్లో 4 రకాలుగా ఉన్నాయన్నమాట. సో అవతలు ఉండేది వచ్చేసి 17,000 అనేది చెప్పిన్నారు.
సో 17,000, 25,000 ఇలాగా 30,000 ఇలాగా 4 రకాలుగా ఉన్నాయన్నమాట. సో దూడలు చూడొచ్చు మీరు. సో 4 దూడలు వచ్చేసి ఒక్కొక్కటి 17,000 కాడి నుంచి ఉంది. నాకు తెలిసినంత వరకు ఇంతకు ముందుకి ఇప్పటికి చూసుకుంటే కొద్దిగా ధరలు పెరిగినట్టుగానే కనిపిస్తున్నాయి. ఇది ఇంతకుముందు వస్తే చాలా తక్కువ కనిపించాయి, 5,000 కూడా దూడ కనిపించింది. సో ఇక్కడ కూడా ఉంది, దీనికి కూడా బేరం జరుగుతుంది. సో దీంట్లో చూద్దాం. నాకు కన్నడ అర్థమవుతుంది, పూర్తిగా అర్థమవుతుంది. 7 సంవత్సరాలు నేను కర్ణాటకలో ఉన్నాను, కానీ తిరిగి చెప్పడం అర్థం కాదు. అంటే వాళ్ళు ఇప్పుడు మాట్లాడుకుంటుంది, ఏం మాట్లాడుకుంటున్నారో క్లీన్గా తెలుస్తుంది ఎంత బేరం ఏందనేది. చూద్దాం, దీనికి ఏదో బేరం జరుగుతుంది. 3 ఉన్నాయి, ఎంత చెప్తారో చూద్దాం. సో ఫోన్పే కూడా అవైలబుల్ ఉందంట. డబ్బులు తక్కువ అయితే ఫోన్పే కూడా చేయవచ్చు, ఇక్కడ ఇబ్బంది లేదు మీకు. ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. బేరం అయిపోయినట్టుంది ఇది. సో 22,000కి అడుగుతున్నారంట, అది ఇవ్వటం లేదు. ఆయన భర్తీ మీద చేసుకోమన్నాడు, ఆయన 22కి అడుగుతున్నారు ఇప్పుడు. సో అది అవతల ఇప్పుడు చూడండి, బాగా 22,000కి అడుగుతున్నారు. ఇది అవ్వటం లేదు, అయిపోతుంది 22,000కి. సో ఈ 2 జత వచ్చేసి 38,000కి చెప్పున్నారు ఆయన. సో 2 జత వచ్చేసి 38,000కి చెప్తా ఉన్నారు వాళ్ళు. 30,000కి ఏమో అడుగుతున్నారు, ఫైనల్ కాదా. ఇదిగో ఇక్కడ ఇంకొక బేరం జరుగుతుంది. ఎంతకు బీడా అయిపోయింది బేరం అయిపోయింది. ఎంతకైంది ఇది? సో 27,000 దాకా బేరం పెట్టారు, దీనికి కుదరలేదు, వెళ్ళిపోయారు వాళ్ళు. 27,000 దాకా చెప్తున్నారనమాట. సో ఈ దూడలదే ఒక వీడియో పెట్టుకుందాం. నిలబడిన చోట కదలకుండా 10 నిమిషాల వీడియో వచ్చేసింది, ఇది 12 నిమిషాల వీడియో. ఇంకా చాలా కష్టం అవుతుంది, ఇంకా తిరిగి చూద్దాం. ఈ మిగతా వీడియోలు వచ్చేసి మన అలీఖాన్ డైరీ ఫామ్ అన్న పేరు ఏదైతే ఉందో ఛానల్, దాంట్లో చూద్దాం మిగతా వీడియోస్ అన్ని. ఒకసారి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, దాంట్లో వెతకండి వెళ్ళేసి. మిగతా వీడియోస్ అన్ని దాంట్లో వస్తాయి. చాలా పెద్దది, అంటే చాలా పెద్దది. ఇదిగో నేను వీడియో అక్కడ నిలబడి స్టార్ట్ చేశా. ఈ 15 అడుగులు 20 అడుగుల డిస్టెన్స్లోనే ఇంత పెద్ద వీడియో వచ్చింది. ఇంకా మొత్తం మార్కెట్ వెళ్ళిందంటే 2 ఫోన్లు చాలవు, మొత్తం 3 ఫోన్లు ఉన్నాయి. 3 ఫోన్లు బ్యాటరీ చాలదు, స్టోరేజ్ కూడా చాలదు, అంత పెద్ద మార్కెట్ అన్నమాట ఇవి. సో అటు పక్క చూడండి ఇంకా ఎలా ఉన్నాయో. ఇవన్నీ ధరలు కనుక్కుంటాను. మన అలీఖాన్ డైరీ ఫామ్ అన్న ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, దాంట్లో వెతకండి. దీంట్లో రావు, ఆ ఛానల్లో వస్తాయి మిగతా వీడియోస్ అన్నీ.